సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? అవును, గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? ఈ అరుణోదయపు దినాన లేచి కంఠధ్వని దేవునికి వినిపించారా? తమ్ముడా, మిమ్మల్ని ప్రియ అన్న, అక్క, ప్రియ చెల్లి, గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? ఈ అరుణోదయపు దినాన లేచి దేవుని సన్నిధిలో కంఠధ్వని దేవునికి వినిపించారా? ఎంతమంది గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగించుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. సంఘమా, ప్రియ దైవ జనాంగమా, మన జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభించాలి. జీవన మలి సంధ్య ఆ దేవునితోనే ముగించబడాలి. దేవుడనే ప్రపంచంలోనే మనం విహరించాలి. ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలో గడిపి ఆ తర్వాతే గడప దాటి బయటకు వెళ్ళాలని ప్రేమతో మీ అందరికీ నా మనవి. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మరో దివ్యమైన సందేశం మన కొరకు సిద్ధపరిచారు. దానికంటే ముందుగా ఈరోజు సెంటనరీ బాప్టిస్ట్ చర్చిలో వాక్యం చెప్పడానికి రాత్రి వస్తూ ఉన్నాను. రేపు ఎల్లుండి సంగారెడ్డిలో మీటింగ్స్ జరగబోతున్నాయి. ప్రార్థించండి. దేవుడు ఆ స్థలాల్లో బలంగా తన మహిమ కొరకు వాడుకున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నిన్నటి దినం నేను ఆ ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళినప్పుడు 75-80 సంవత్సరాలు ఇంచుమించు ఇటు అటు ఉన్న ఓ పెద్ద ఆయన, నేను వాక్యం చెప్పి బయటకు వస్తూ ఉంటే ఆయన నా దగ్గరకు వచ్చి తన కుటుంబంతో తన భార్యతో వచ్చి నా చేతులు పట్టుకున్న పెద్ద ఆయన అన్నారు, అయ్యా, ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మెసేజ్ వింటాం, ఆ వర్తమానం ద్వారా మేము బలపరచబడతాం, మీరు ఈ మీటింగ్కి వస్తున్నారని మేము వచ్చాం. ఈరోజు మీరు వర్తమానం అందించారే, నీ కన్నులు నమ్మలేని అద్భుతాన్ని నీ కన్నులు ఎదుట ఉంచే దేవుడు అనే వర్తమానం మీరు చెప్పారే, నిజమే, నా నడి వయసులో నేను చనిపోతానని మరణ భయం నన్ను వెంటాడిందయ్యా. నా పిల్లలు అనాథలైపోతారు అనుకున్నానయ్యా. నిజంగా ఆ మరణాపాయపు స్థితిలో నుంచి దేవుడు తప్పించి మరణముల నుండి జీవానికి దేవుడు నన్ను నడిపించాడయ్యా. నా కొడుకుల్ని చూశా, నా మనవల్ని చూశా. ఆయన కొసమేర్పు ముగింపులో ఏమన్నారో తెలుసా? రేపో మాపో ముని మనవళ్ళు కూడా చూడబోతున్నానయ్యా అన్నాడు. ఆ వాక్యం నన్ను బ్రతికించిందయ్యా. ఆ వాక్యం ద్వారా నేను ఆదరించి దేవుని కృప ప్రతి దినం అరుణోదయం అందించే వర్తమానాలు ప్రపంచ దేశాల్లో వేల కొలది ప్రజలు వింటూ, ప్రత్యేకంగా ఎంతోమంది దైవ సేవకులు వారి సంఘాలలో చర్చెస్ మీద లౌడ్ స్పీకర్స్ ఉంటాయి కదా, గ్రామం అంతటికి వాక్యం వినిపిస్తున్నాం, మా గ్రామ ప్రజలందరూ వాక్యం వింటున్నారయ్యా అని కొంతమంది దైవ సేవకులు తెలియచేస్తున్నారు. ఆ సేవకులందరికీ నా నిండు మనసుతో కృతజ్ఞతలు, వందనాలు. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన మరో దివ్యమైన సందేశం. రండి వాక్యాన్ని ధ్యానించుదాం. 131వ కీర్తన 2వ చరణం. నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఈ మాటలు చదివినప్పుడు నా హృదయం ఎంత పరవశించిపోయిందో, ఎంత పులకరించిందో నా నోటి మాటలతో చెప్పలేనంత. సముదాయించుకొని ఉన్నాను. ఈ మాట చదివినప్పుడు సముదాయించుకొని ఉన్నాను. ఇప్పుడు చంటి బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆ తల్లి బిడ్డనెత్తుకొని అని ఆడిస్తా సముదాయిస్తుందే. ఏడవకు నాన్న, ఏడవకు అని
బిడ్డను ఎత్తుకొని అల్లాడిస్తూ అల్లాడిస్తూ ఏడుస్తున్న బిడ్డను సముదాయిస్తదే దావీదట. ఓ తల్లి చంటి బిడ్డను సముదాయించినట్లు తన ప్రాణం చంటి బిడ్డలాగా అల్లాడిపోతూ ఉంటే, చంటి బిడ్డలాగా అల్లాడిపోతున్న తన ప్రాణాన్ని తను సముదాయించుకుంటున్నాడట. కొడుకులు చిన్నపిల్లలు ఇద్దరు, చిన్నోడు వచ్చి మమ్మీ నా చాక్లెట్ అన్న తిన్నాడు, నా చాక్లెట్ అన్న తిన్నాడు, నన్ను కొట్టాడు అన్న అని అన్న మీద కంప్లైంట్ చేస్తా చిన్నోడు ఏడుస్తూ ఉంటే, ఆ కొడుకులిద్దరినీ తల్లి నిమ్మలపరిచిద్దే. అన్నీలయ్యా పెద్దోడుగా, పోనీలయ్యా అన్న పెద్దోడు కదా, అన్న కొడితే తప్పేముంది, అన్న కొడితే నీకు ఆశీర్వాదం, నువ్వు ఏడవకయ్యా అని చిన్నోడిన సముదాయిస్తుందే. పెద్దోడి దగ్గరికి వెళ్ళి తమ్ముని కొడతావా, తప్పు కదయ్యా, నీ కడుపు చంపుకుని తమ్ముడికి పెట్టాలి కానీ తమ్ముడిది నువ్వు ఎట్టా తీసుకుంటావయ్యా అని వాళ్ళిద్దరిని సముదాయిస్తుందే, వాళ్ళిద్దరిని నిమ్మలపరుస్తుందే. దావీదట తన ప్రాణాన్ని తను నిమ్మలపరుచుకుంటున్నాడట. ఇంతకీ దావీదు ప్రాణానికి ఏమైంది? అక్కడ ఒక మాట అంటాడు, చనుబాలు విడిచిన పిల్ల తల్లి యొద్ద ఉన్నట్లు, విన్నారా? చనుబాలు విడిచిన పిల్ల తల్లి యొద్ద ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఎట్లా ఉంది తన ప్రాణం? తల్లి యొద్ద పాలు తాగే చంటి బిడ్డలాగా లేదట. వినారు ఈ మాట? చనుబాలు విడిచిన పిల్ల. అసలు ఈ మాట చదివినప్పుడు ఎట్లా ఉందట దావీదు ప్రాణం? చనుబాలు విడిచిన పిల్ల తల్లి యొద్ద ఉన్నట్లు. ఎట్లుంటుంది చనుబాలు విడిచిన బిడ్డ? బిక్కు బిక్కుమంటుంది. అమ్మ రోజు పాలిచ్చేది ఈరోజు పాలివ్వట్లేదేంటి? అమ్మ రోజు తన స్తన్యపానాల దగ్గరికి తీసుకొని తన పాలతిత్తులతో అమ్మ రోజు పాలిచ్చేది ఏంటి ఈరోజు ఏమిట్లా? ఏమైంది అమ్మకి? ఆ చంటి బిడ్డ నోరు తెరిచి అడగలేదుగా, ఆ చిన్న బిడ్డ నోరు తెరిచి అడగలేదుగా. ఆ తల్లి ఒడిలో చంటి బిడ్డ బిక్కు బిక్కుమంటూ ఏం జరుగుతుందో, ఎందుకు ఇలా అమ్ముందో, ఎందుకు అమ్మ ఇట్లా చేస్తుందో అర్థం కాక చంటి బిడ్డ ఎట్లా ఉంటాడు? చంటి బిడ్డ అర్థం కాక అయోమయంగా ఉంటాడే. ఆ చంటి బిడ్డ పరిస్థితి ఎట్లా అయోమయంగా ఉందో నా ప్రాణం కూడా బిక్కు బిక్కుమంటుందయ్యా, నా ప్రాణం కూడా అలా ఉందయ్యా. తమ్ముడు, నీ ప్రాణం నీ యొద్ద ఎట్లా ఉంది? నీ ప్రాణం కూడా చనుబాలు విడిచిన పిల్ల బిక్కు బిక్కుమంటున్నట్లు నా జీవితంలో ఏం జరుగుతుందో, నా చుట్టూతో ఏం జరుగుతుందో ఏంటో ఈ పరిస్థితి అని కొన్ని తెలియని పరిస్థితులు నీ గుండెల్లో కలవరాన్ని పుట్టిస్తున్నాయా? అవును, దావీదు పరిస్థితి కూడా అదే. దావీదు ప్రాణానికి ఏమైంది? సముదాయించుకోవటానికి కారణం ఏంటి? బైబిల్లో కొన్ని చోట్ల చూస్తే భక్తులు అంటారు కదా, నా ప్రాణము తల్లడిల్లిపోవచ్చున్నది. ప్రాణం ఏమైంది? తల్లడిల్లిపోతుంది. దావీదుకి ఎదురైన కష్టాలు ఒకటా రెండా? సౌలుతోనా? తరమబడ్డా? అబ్షాలోముతోనా? ఒకటేంటి, పుట్టిన నాట నుండి తనకి ఎన్నో 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 పోరాటాల మధ్యలో ప్రాణం తల్లడిల్లిపోయింది. నా ప్రాణము తల్లడిల్లునంతగా భూదిగంతముల వరకు నేను మొరపెట్టుచున్న, భూదిగంతముల నుండి నేను మొరపెట్టుచున్నాను అంటాడే. అవును, దావీదు ప్రాణం తల్లడిల్లిపోతుంది. తమ్ముడా, చెల్లి, అమ్మా, నీ ప్రాణం కూడా తల్లడిల్లిపోతుందా అంటాడు కదా. నా ప్రాణమా, నీవేళ నాలో కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీవేళ నాలో తొందరపడుచున్నావు అంటే ప్రాణానికి ఏమైంది? కృంగిపోయింది. ప్రాణానికి ఏమైంది? ఇది తొందరపడుతుంది. ఏమైంది? ఏం చేశాడు దేవుడు? ఏంటి పరిస్థితి? ప్రాణం తొందరపడుతుంది. ఏమని? ఈ బ్రతికే కంటే వద్దు, ఈ కష్టాలు చూడటానిక నేను బ్రతికేది, ఈ అవమానాలు అనుభవించడానిక నేను బ్రతికేది,
వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు అనిపించుకోవటానికి నేను బ్రతికేది అసలు ఈ బ్రతికే కంటే నేను చచ్చిపోతే పోయిద్దిగా అని ప్రాణం కొన్నిసార్లు తొందర పెడుతుంది. దావీదు పరిస్థితి కూడా ఒకవైపు ప్రాణం తొందర పెడుతుంది, ఇంకోవైపు కృంగిపోతుంది, మరోవైపు తల్లడిల్లిపోతుంది. కీర్తనలో ఒక చోట అంటాడు, నా ప్రాణము బహుగా అదురుచున్నది. అంటే భయపడిపోతుంది, అదిరిపోతుంది, అమ్మో ఏదో అయిపోతుందని. తమ్ముడు చెల్లి, ఈ గడియలో నీవు కూడా ఇలాంటి పెయిన్ఫుల్ పాత్ గుండా నువ్వు ప్రయాణమే వెళ్తున్నావా? అదిరిపోతుందా ప్రాణం? తల్లడిల్లిపోతుందా? కృంగిపోతుందా? తొందరపడిపోతుందా? ప్రాణం వల్ల తొందరపడుతూ ఉంటే తొందరపడుతున్న ప్రాణాన్ని దావీదు నిమ్మలపరుచుకుంటూ ఇప్పుడు తన ప్రాణంతో తాను ఏమంటాడు తెలుసా? అద్భుతం. 57వ కీర్తన 8వ చరణం. 57వ కీర్తన 8వ చరణం చూడండి. 57వ కీర్తన. నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా సితారా మేల్కొనుడి, నేను వేకువనే లేచెదను. వాహ్, వినారు ఈ మాట? నా ప్రాణమా మేల్కొనుము. ప్రాణం తొందరపడుతుంది, ప్రాణం కృంగిపోయింది, ప్రాణం తలడిల్లిపోతుంది, ప్రాణం బహుగా అదురుతుంది. అలా కుంగిపోయిన ప్రాణంతో అంటాడు, ప్రాణమా మేల్కో. దేని కొరకు మేల్కోవాలి? దేవుని సన్నిధిలో వెతకటానికి. ప్రాణమా మేల్కో. తాను వేకువజామునే లేచి ప్రార్థన చేసుకోవటానికి తన ప్రాణాన్ని మేల్కొల్పుతున్నాడు. దావీదు వేకువజాము ప్రార్థన తూతూ మంత్రంలాగా ప్రార్థన చేసేవాడు కాదు, ఏదో మొక్కుబడిగా ప్రార్థన చేసేవాడు కాదు. ప్రభా, ఈ నూతన దినం నాకు ఇచ్చినందుకు స్తోత్రం, రాత్రి అంతా కాపాడినందుకు స్తోత్రం, ఈ దినమంతా నన్ను కాపాడి నీ కృపలో దాచి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొనుచున్నాం తండ్రి అని వెంటనే తూలిపోయే బ్యాచ్గా దావీదు. విచిత్రం తెలుసా? స్వరమండలమా సితారా. ఏంటంటే వేకుజాం ప్రార్థనలో సితారా వాయిస్తూ, విన్నారా? సితారా వాయిస్తూ దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించేవాడట. తన ప్రాణంతో తాను మాట్లాడుకుంటున్నాడు. ప్రాణమా మేల్కో. ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు అదిరిపోతున్నావు? ఎందుకు తొందరపడిపోతున్నావు? మేల్కో, దేవుని పాదాలు వెతుకు, దేవుని స్తుతించు అని తన ప్రాణంతో తాను మాట్లాడుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? దావీదు ఒకటి ఎరిగాడు, నేను ఆరాధించే నా దేవుడు నా ప్రాణ బాధలు కనిపెట్టేవాడు. చూడండి ఆ మాట. ఎస్, కీర్తనల గ్రంథం 31వ కీర్తన 7వ చరణం. విన్నారా? ఎవరి దేవుడు? నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలు నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించేదను. బిడ్డలారా, ఎంత చక్కటి మాట దావీదు గారు ఇక్కడ అంటాడు చూడండి. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలు కనిపెట్టి ఉన్నావు. విన్నారా? శరీరానికి బాధ కలిగితే డాక్టర్లు బాగు చేయగలుగుతారు. శరీరానికి గాయం కలిగితే ప్రతి వ్యక్తి గుర్తుపట్టి, అయ్యో చేతికి గాయమైందే, అయ్యో కాలు గాయమైందే, ఎవరైనా గుర్తుపట్టగలుగుతారు, వైద్యం చేయగలుగుతారు. అమ్మా, గుండె కలిగిన గాయాన్ని ఎవడు గుర్తుపట్టగలడు? గుండె గాయాన్ని ఎవరు మాన్పగలరు? నీ హృదయానికి కలిగిన గాయాన్ని మాన్పగలిగిన వాడు హృదయనాథుడు, ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ దేవుడు నీ ప్రాణ బాధలు కనిపెట్టేవాడు. దావీదు అంటాడు, ఎందుకు కృంగిపోతున్నావు నా ప్రాణమా? మేల్కో. స్వరమండలం తీసుకో, సితారా తీసుకో, వేకుజామునే దేవుని ఆరాధించు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. నీవు అలా చేస్తే ఈ దేవుడు ప్రాణబాధలు కనిపెట్టేవాడు. విన్నారా? ప్రాణాన్ని ఆవరించిన బాధలన్నీ కనిపెట్టే దయగలిగిన దేవుడు. అంటే కనిపెట్టి చూసి మౌనంగా ఉంటాడా? ఈ దేవుడు ఎవరో
చూడండి, కీర్తనల గ్రంథం 86 కీర్తన 13వ చరణం చూడండి. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఎక్కడి నుండి? పాతాళపు అగాధము నుండి. పాతాళంలో ఏముంది? ఏడ్పు, పండ్లు కొరుకుట, ఇదే కదా ఉంది. అంటే దావీదు ఏడ్పు, పండ్లు కొరుకుట అనే అంత దుఃఖకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రాణాన్ని సముదాయించుకొని, ప్రాణాన్ని నిమ్మలపరుచుకొని, ప్రాణమా మేల్కొను, దేవుని స్తుతించు అని వేకుజామున లేచి దావీదు ప్రార్థించడాన్ని బట్టి ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు దావీదు ప్రాణమును పాతాళ అగాధములో నుంచి తప్పించాడు. ఎందుకో తెలుసా? ఈ దేవుడు ప్రాణ బాధలు కనిపెట్టే దేవుడు. తమ్ముడు, నీ గుండెకే గాయం కలిగింది. అమ్మా, నీ గుండెకే గాయం కలిగింది. ఎవరి చెల్లి, తమ్ముడా, నీ హృదయానికి ఏ గాయం కలిగింది? నువ్వు నవ్వుతూ ఉండటం ప్రజలు చూశారేమో, నీ గుండె లోతుల్లో ఎవ్వడు తొంగి చూడలేదేమో. నేను ప్రకటించే ఈ యేసు ఈ ఉదయకాలం నీ గుండె గాయాన్ని తొంగి చూస్తున్నాడు, నీ హృదయ గాయాన్ని తొంగి చూస్తున్నాడు, నీ ప్రాణబాధను కనిపెట్టాడు. దేవుని సన్నిధిలో కృంగిపోకుండా నిన్ను నువ్వు సముదాయించుకొని దేవుని సన్నిధిలో దావీదులాగా దేవుని పాదాలను వెతకటం ప్రారంభిస్తే నీ ప్రాణమును పాతాళపు అగాధము నుండి నా దేవుడు నిన్ను లేవనెత్తి నీ పట్ల దేవుడు కృప చూపించటం ప్రారంభిస్తాడు. అందుకనే దావీదు గారు అంటాడు కదా, ఓ కీర్తనలో వచనం, కీర్తన మీరు రాయండి. ఓ చోట అంటాడు, నా ప్రాణమా, నా ప్రాణమా, ఆయన నీకు క్షేమమును విస్తరింపచేసి ఉన్నాడు. కృంగిన ఈ ప్రాణానికి దేవుడు ఏం విస్తరింపజేశాడు? చెప్పండి, చెప్పండి, చెప్పండి. తల్లడిల్లిపోతున్న ఈ ప్రాణానికి దేవుడు ఏం విస్తరింపజేశాడు? క్షేమాన్ని విస్తరింపజేశాడు. నిన్నటి వరకు తల్లడిల్లిపోయావేమో, ఈరోజు క్షేమాన్ని నీకు విస్తరింపజేస్తాడు. కలవరపడుకో. నిన్నటి వరకు కృంగిపోయావేమో, కృంగిపోయిన చోటే నా దేవుడి నిన్ను లేవనెత్తి నీకు క్షేమాన్ని ఇవ్వటమే కాదు, క్షేమాన్ని విస్తరింపజేస్తాడు. అలా విస్తరింపజేసిన తర్వాత ఇదే దావీదు గారు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవకని తన ప్రాణంతో తాను మాట్లాడుకున్నాడే. దావీదుకి ఇచ్చిన అనుభవాన్ని నిశ్చయంగా దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు నీ ప్రాణం తొందరపడుతుందా? సముదాయించుకో, కొంచెం కాలం ఓర్చుకో. స్తుతించే రోజు దేవుడు నీకు ఇస్తాడు, ఆరాధించే దేవుడు నీకు ఇస్తాడు, అంగలార్పును నాట్యంగా మార్చే రోజు నీకు ఇస్తాడని ప్రాణాన్ని నెమ్మలించుకొని దావీదులాగా సముదాయించుకోగలిగితే దావీదుకి ఇచ్చిన శ్రేష్ఠ జీవితం నీకు, నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు దేవుడు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తానే, కళ్ళు మూసుకోనండి. తండ్రి, మీకు స్తోత్రం. మా ప్రాణం కృంగిపోయినప్పుడు, మా ప్రాణం తనలిడిపోయేటప్పుడు, మా ప్రాణం తొందరపడేటప్పుడు దావీదులాగా సముదాయించుకునే, నెమ్మలించుకునే గుణం మాకు దయచేయి. గుండె గాయాన్ని గుర్తుపట్టే దేవుడో, ప్రాణబాధలు కనిపెట్టే దేవుడో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రజలు ఎవరు ఏ ప్రాణబాధల్లో తల్లడిల్లిపోతున్నారో ఒక్కసారి తొంగి చూడయ్యా, ఒక్కసారి తొంగి చూడయ్యా. ఆ పాతాళ బాధల నుంచి లేవనెత్తయ్యా, ఆ దుఃఖకరమైన పరిస్థితుల్లో నుంచి లేవనెత్తయ్యా. బిడ్డలు కృంగిపోకుండా ప్రార్థన కొరకు తమను తాము పురికొల్పుకున్నట్లుగా కృప చూపించాయి. నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. దావీదుకు క్షేమాన్ని విస్తరింపజేసావు కదా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు క్షేమాన్ని విస్తరింపజేయండి అయ్యా. మీ సన్నిధిలో మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను.
దావీదు తనకు చేసిన మేళ్ళన్నిటినీ, మీరు చేసిన మేళ్ళన్నిటినీ తలపోస్తూ తన ప్రాణంతో తాను ఎలా మాట్లాడుకున్నాడో అలాంటి మాటలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు జరిగించుదురుగాక. ఆ కృపతో నింపి మహిమ మీరు పొందుకోమని చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండునుగాక.